మనందరికీ తెలుసు ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో అయితే అన్నిట్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయితే ఉంది. సో అసలు ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇది సేఫా అంటే సేఫ్ అంటే మన సెక్యూరిటీ పరంగా, ఎందుకంటే ఫోన్ అనేది మన ఫుల్ ఫేస్ని స్కాన్ చేసి సేవ్ చేసుకుంటుంది కదా మెమరీలో. సో ఇది సేఫా కాదనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈ ఫేషియల్ రికగ్నిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ టాపిక్ని నేను 7 డిఫరెంట్ సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ విత్ అమిగో. లెట్స్ కంటిన్యూ ద వీడియో. అసలు ఫేషియల్ రికగ్నిషన్ అంటే ఏంది, అసలు బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫేషియల్ రికగ్నిషన్ అంటే ఏ కంప్యూటర్ ఆర్ ఫోన్ రికగ్నైజింగ్ యువర్ ఫేస్. జస్ట్ లైక్ మనం ఒక ఫ్రెండ్ని చూస్తే ఎలా ఐడెంటిఫై చేస్తామో అలా అనమాట. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బయోమెట్రిక్ టెక్నాలజీ అనమాట. లైక్ ఫింగర్ ప్రింట్, వాయిస్, ఐరిస్ స్కాన్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టచ్ ఇది ఫేస్ని యూజ్ చేస్తుంది. నెంబర్ 2, ఫేస్ని కంప్యూటర్ ఎలా చూస్తుంది అంటే ఎలా స్కాన్ చేసి సేవ్ చేసుకుంటుందని. మన ఐస్ యొక్క డిస్టెన్స్, నోస్ లెంత్, చిన్ షేప్, జా లైన్, ఐబ్రో యాంగిల్ అండ్ ఈవెన్ చీక్ బోన్ పొజిషన్ ని కూడా తీసుకుంటుంది. దీన్ని ఇది ఒక యూనిక్ ఫేస్ మ్యాప్ గా సేవ్ చేసుకుంటుంది. అంటే ఇమాజిన్ చేయండి, ఒక ఫేస్ ని ఒక మ్యాథ్స్ ఫార్ములా లాగా ఇది సేవ్ చేసుకుంటుంది. నెంబర్ 3 వచ్చేసరికి కన్వర్షన్ టు ఫేస్ ప్రింట్. అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ సేవ్ చేసుకున్న మన ఫేస్ అనేది ఇది ఒక న్యూమరికల్ కోడ్ గా ఫేస్ ప్రింట్ గా సేవ్ చేసుకుంటుంది. జస్ట్ లైక్ మన ఫింగర్ ప్రింట్ లాగా అనమాట. సో ఇది ఫేస్ ని ఒక ఫేస్ ప్రింట్ లాగా సేవ్ చేసుకుంటుంది. నెంబర్ 4, మ్యాచింగ్ అండ్ వెరిఫికేషన్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫోన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తావో ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఫస్ట్ ఈ సిస్టమ్స్ అనేవి ద ఫోన్స్ ఆర్ డివైస్ దేంట్లో అయితే మీరు ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేస్తున్నారో సో ఆ సిస్టమ్ అనేది ఫస్ట్ మీ కరెంట్ ఫేస్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ మీ కరెంట్ ఫేస్ని ఆల్రెడీ స్టోర్ అయిన ఫేస్ ప్రింట్ అంటే ఒరిజినల్గా మీరు లాక్ సెట్ చేసేటప్పుడు మీరు ఫేస్ స్కానింగ్ చేశారు కదా, సో ఆ ఫేస్తో కంపేర్ చేస్తుంది. సో ఇలా మ్యాచ్ అయితేనే యాక్సెస్ ఇస్తుంది. అండ్ కొన్నిసార్లు మన ఫేసే అన్లాక్ అవ్వదు కదా, సో అప్పుడు ఇది కంపేర్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లైటింగ్ కండిషన్స్ ఆర్ మీరు ఫేస్ పెట్టే యాంగిల్ని బట్టి కూడా ఇది ఎంట్రీ అయితే ఇవ్వదు డివైస్ లోపలికి. సో ఎందుకంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒరిజినల్గా ఇచ్చిన ఫేస్కి అండ్ మీరు ఇప్పుడు ఇచ్చిన ఫేస్కి. నెంబర్ 5, అసలు ఈ ఫేషియల్ రికగ్నిషన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారని మనం అనుకుంటాం. ఎక్కువగా మనం స్మార్ట్ ఫోన్స్లోనే యూజ్ చేస్తామని, కానీ కాదు. ఐఫోన్స్, ఆండ్రాయిడ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం, సీసీటీవీ సర్వైలెన్స్లో అండ్ కొన్ని స్కూల్స్ అండ్ ఆఫీసెస్లో అటెండెన్స్ సిస్టమ్స్ కోసం. అండ్ ఇది ఈ పాయింట్ వచ్చేసరికి మోస్ట్లీ ఎవరికి తెలిసి ఉండదు. కొన్ని రీటైల్ స్టోర్స్లో విఐపీ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ ఫేషియల్ రికగ్నిషన్ని యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ సమ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఫేషియల్ రికగ్నిషన్ని యూజ్ చేస్తారు కొన్ని క్రిమినల్స్ని ఈ సీసీటీవీ ఫుటేజ్ని యూజ్ చేసుకొని. నెంబర్ 6 వచ్చేసరికి అసలు దీని వెనుకున్న టెక్ ఏంటి, బిహైండ్ ద సీన్స్ చెప్పాలంటే ఇది ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్. ఏఐ అనేది కంప్యూటర్ని ట్రైన్ చేస్తుంది. కంప్యూటర్ అంటే ఏ డివైస్ నైనా. సో ఏఐ అనేది ట్రైన్ చేస్తుంది కంప్యూటర్ని థౌజండ్స్ ఆఫ్ ఫేసెస్ని నేర్చుకోవడానికి. సో చిన్న యాంగిల్ చేంజెస్ ఎక్కువగా కాదు, చిన్న యాంగిల్ చేంజెస్ ఆర్ బియర్డ్ ఉండి కొన్నిసార్లు బియర్డ్ లేకుండా గ్లాసెస్ పెట్టుకొని, కొన్నిసార్లు గ్లాసెస్ పెట్టుకోకుండా ఇలాంటి చిన్న చేంజెస్ ఉన్నా కానీ ఇది అనేది అన్లాక్ అవుతుంది ఫేషియల్ రికగ్నిషన్లో. ప్రతిసారి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఇంకా అక్యురేట్గా వర్క్ చేయడానికి ఈ మెషిన్ లెర్నింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 7 వచ్చేసరికి ఇది 100% పర్ఫెక్టా అంటే 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా అని. దీని ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే నో సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ఛాలెంజెస్ అనేవి ఉంటాయి కొన్ని లో లైట్ కండిషన్స్లో అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో. అండ్ కొన్నిసార్లు ఫేస్ అనేది లైట్గా కవర్ అయినా, ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నా అండ్ ఏజింగ్, మేకప్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా అది అక్యురేట్గా ఉండకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంటాయి. సో అక్యురసీ అనేది చాలా వాటి మీద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 8th పాయింట్ వచ్చేసరికి ఈజ్ ఇట్ సేఫ్. ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ మీరు మీ ఫేస్ అనేది మొత్తం స్కాన్ చేసి సిస్టమ్కి ఇచ్చేస్తున్నారు కదా, సో ఇది సేఫా కాదా. సెక్యూరిటీ వైజ్ అయితే ఎస్, బట్ ప్రైవసీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి, అది మనం చెప్పలేం. కొన్ని కంట్రీస్ అయితే ఫేషియల్ రికగ్నిషన్ని సర్వైలెన్స్ కోసం అయితే బ్యాన్ చేసింది. ఎందుకంటే కొంతమంది పీపుల్ ఏమనుకుంటున్నారంటే దే ఆర్ బీయింగ్ వాచ్డ్ ఆర్ ట్రాక్డ్ 24/7. సో దీనికోసం కొన్ని కంట్రీస్ అయితే బ్యాన్ చేశాయి ఈ ఫేషియల్ రికగ్నిషన్ ని. సో టెక్
అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా లాస్ అండ్ ఎథిక్స్ కి కూడా మనం వాల్యూస్ ఇవ్వాలి. సో నెక్స్ట్ టైం నువ్వు ఫేస్ ని యూజ్ చేసి ఫోన్ అన్లాక్ చేసినప్పుడు గుర్తుపెట్టుకో, ఇట్స్ జస్ట్ AI, మ్యాథ్ అండ్ యువర్ ఫేస్ ప్రింట్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన టెక్ విత్ అమీగో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దెన్. బై బై నౌ.